చూసారా? చూడండి, నేనైతే వాటర్ అనేది బాయిల్ చేస్తున్నాను. చూడండి, బుడగలు వస్తున్నాయి కదా, మామూలుగా హీట్ అయితే సరిపోతుంది అనమాట. ఇప్పుడు మిల్ మేకర్ వేసేస్తున్నాను. చూడండి, లైట్గా నురుగు వస్తుంది. 1 మినిట్ 1.5 మినిట్ ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, వాటర్ అనేది ఎలా పొంగుతున్నాయి. 1 మినిట్ నేనైతే 1 మినిట్ ఉడికించుకున్నాను, సరిపోతుంది. మళ్ళీ టమాటాలు కర్రీలో వేసినప్పుడు ఉడుకుతాయి కదా, ఇప్పుడు సరిపోతుంది. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని నేనైతే 3-4 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను. పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, ఇంకా శనగపప్పు. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఒక ఆనియన్ అయితే వేసుకున్నాను, సరిపోతుంది. చూడండి, ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత పసుపు, ఇప్పుడు టమాటా యాడ్ చేస్తాం. సాల్ట్. ఇప్పుడు అంతా మిక్స్ చేసుకొని మంచిగా ఒక 2 మినిట్స్ వరకు టమాటాలు ఉడికేంత వరకు మూత పెట్టి ఉడికించుకుందాం. చూడండి, 2 మినిట్స్ తర్వాత ఇది అన్నమాట పరిస్థితి. చూడండి, ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది కదా, అంటే టమాటాలు అన్నది మంచిగా మగ్గుతున్నాయి. చూడండి, టమాటా ఇలా మగ్గిందా. టమాటా బాగా ఉడికిపోయింది కదా, ఇప్పుడు కారం వేసుకున్నాము. ఉప్పు అనేది నేను టమాటాల్లోనే యాడ్ చేశాను కాబట్టి లాస్ట్లో టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకుంటాను. గ్రేవీ కోసం అయితే నేనైతే ఒక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అనేది ఉడికించుకోవాలి. చూడండి, 2 మినిట్స్ తర్వాత 2 నిమిషాల తర్వాత ఇలా ఉందన్నమాట మనకు. ఇప్పుడు మనం నేనైతే కొంచెం చింతపండు రసం అయితే యాడ్ చేస్తున్నానండి. కొంచెమే అండి, ఒక 2 రెమ్మలు మాత్రమే. మరీ పుల్లగా ఉంటే బాగుండదు. టేస్ట్ అయితే బాగుంటుందండి, చింతపండు గుజ్జు అనేది వేసుకుంటే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 1 మినిట్ మూత పెట్టి మగ్గించుకుందాం. 2 మినిట్స్ తర్వాత కొంచెం ధనియాల పౌడర్, నేనైతే టేస్ట్ చూసుకొని కొంచెం ఉప్పు అనేది యాడ్ చేస్తున్నాను. కొంచెం ఉప్పు అనేది పడుతుంది. చూడండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు మిల్ మేకర్ యాడ్ చేసుకున్నాం. చూసారా? లో ఫ్లేమ్లో పెట్టి 1 నిమిషం పాటు ఉడికించుకుంటాను. చూడండి, 1 మినిట్ తర్వాత ఆయిల్ అనేది మొత్తం పైకి వచ్చేసింది కదా, మన కర్రీ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. టమాటో మిల్ మేకర్ కర్రీ. చూడండి, ఇది చాలా ప్రోటీన్ అండి, చాలా అంటే చాలా ప్రోటీన్ ఉంటుంది. ఇవి హెల్త్కి చాలా మంచిది. మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, గుమగుమలాడే మిల్ మేకర్ టమాటో కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్.
మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే మరి బాయ్.